వెల్కమ్ టు గాస్పెల్ మినిస్ట్రీస్. ప్రభు పెట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నానండి. ఈరోజు మీ అందరికీ తెలిసిందే క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైన జనాభా జరుపుకునేటువంటి పండగ క్రిస్మస్. ఇప్పటి వరకు మానవ చరిత్రలో భూమి మీద అత్యధికమైనటువంటి ప్రజలు సంబరాలు చేసుకునేటువంటి పండగ క్రిస్మస్. అత్యధికంగా వ్యాపారము జరిగేటువంటి పండగ కూడా క్రిస్మస్ అండి. కానీ ఇలా జరుపుకునే క్రిస్మస్కు బైబిల్లో చెప్పబడినటువంటి యేసుక్రీస్తు జననానికి ఏమైనా సంబంధం ఉందా? మనం జరుపుకుంటున్న క్రిస్మస్కు ప్రభువు యొక్క జననానికి ఎటువంటి సంబంధం లేదండి. ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి పండగలన్నీ కూడా ఆచారబద్ధమైనటువంటి ఒక రిలీజియస్ పండగలాగా మాత్రమే జరుపుకుంటున్నారు. అంతేగాని క్రీస్తు ఎందుకు జన్మించాడు, ఆ యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆ యొక్క ఉద్దేశానుసారం మనం జీవించడం లేదు. అన్ని మతాలలో ఒక మతంలాగా, అన్ని దేవుళ్ళలో ఒక దేవుళ్ళలాగా క్రీస్తుని చేసేశారు. అన్ని పండగలతో సమానంగా ఈ పండగని ఆచరిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా పండగను ఆచరించడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి ఏదైనా లాభం ఉందా? కించిత్ లాభం కూడా లేదండి. పైపెచ్చు ఇది ఒక రిలీజియస్ గా జరుపుకుంటున్న ఆచారంగా మారిపోయింది. ఏదైనా సరే మతంగా ఆచరిస్తే దానికి ఒక అర్థం లేకుండా అది ఒక జీవం లేని శరీరంగా ఉంటుంది. మనం బైబిల్లో చెప్పబడినటువంటి యేసుక్రీస్తు జననానికి ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్కు పొంతనే లేదండి. మరి ప్రభు ఎందుకు జన్మించాడు, ఏ ఉద్దేశాన్ని బట్టి ఆయన జన్మించాడు, లేఖనాల ద్వారా మనం పరిశీలించేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన తన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు అనేటువంటి విషయాన్ని ఆయన జననానికి ముందు 600 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడండి. ఆయన ఎందుకు జన్మించాడంట? రాజ్యాన్ని స్థిరపరచడానికి, దేవుని రాజ్యాన్ని ఆయన బలపరచడానికి, స్థిరపరచడానికి, దాన్ని భూమి మీద స్థాపించడానికి ఆయన జన్మించి ఉన్నాడు. దేవుడైన యెహోవా ఈ భూమి అంతటికి మరియు భూమి మీద ఉన్న విశ్వమంతటికి కూడా ప్రభువును రాజై ఉన్నాడు. అయితే భూమిని ఏలడానికి ఆయన నరుడిని అధికారిగా నియమించి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనకు ఆ విషయం తెలియజేస్తుంది. అయితే మానవుడు ఆ అధికారాన్ని కోల్పోయాడు. తర్వాత ప్రభు అబ్రహాము అనేటువంటి ఒక భక్తుని ఎన్నుకొని తన ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని ఆ జనాంగం ద్వారా భూ సమస్త జనులందరినీ ఆయన పరిపాలించడానికి ఒక పథకము మరియు ప్రణాళిక రచించాడు. అయితే ఆ ప్రజలు కూడా తప్పిపోయారండి. ఈ విధంగా మానవుల జాతి దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోతూ వస్తుండగా ప్రభువు తానే దిగివచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరినీ పాలించడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి గొప్ప మహత్తరమైన ప్రణాళికనే ఆయన జననం అండి. ఆయన భూమి మీదకి వచ్చింది ఆయన భూమి మీద ఏలడానికి అయి ఉన్నాడు. ఆ ఉద్దేశంతో ప్రభు భూమి మీద జన్మించాడండి. ఈ ఉద్దేశాన్ని గ్రహించక ఈ ఉద్దేశాన్ని పక్కన పెట్టి మతపరమైనటువంటి ఈయన ఇలా జరుపుకునే సెలబ్రేషన్స్లో ఎటువంటి అర్థము లేదండి. కాబట్టి మనము ప్రభు ఎందుకు జన్మించాడు ఆ యొక్క ఒరిజినల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్లో మనము బ్రతికినప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క పుట్టుకకు మనం అర్థాన్ని చేకూర్చిన వారం అవుతామండి. ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం భక్తి అనిపించుకోదండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయెను. ప్రభు జన్మించి శిలువ మరణములో ఆయన మరణ పునరుత్థానాలను జయించి ఈ యొక్క భూమి మీద ఆయన అధికారము పొంది ఉన్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనము ఆయన యొక్క అధికారానికి లోబడి ఆయన అధికారము కింద మనల్ని మనము అప్పజెప్పుకొని జీవించిన నాడు మనము క్రిస్మస్ను మనము మన జీవితంలో అప్లికబుల్ చేసుకున్న వారం అవుతామండి. కాబట్టి బాహ్యమైనటువంటి ఈ ఆచారాలను మనం పక్కన పెట్టి లేఖనానుసారం మనం జీవించినప్పుడే మనకు మన జీవితంలో నిజమైనటువంటి వెలుగు ప్రకాశించబడుతుంది. కాబట్టి ప్రియులారా, సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఈ సెలబ్రేషన్స్ పేరుతో
చాలా విపరీతాలు జరుగుతున్నాయి. లేఖనాన్ని పక్కన పెట్టేశారు, లేఖన సారాన్ని పక్కన పెట్టేశారు. బైబిల్ ఏం చెప్తోంది, ప్రభువు ఎందుకు జన్మించాడో ఈ యొక్క మూల సందేశమంతటినీ కూడా విస్మరించేశారు. కేవలం ఆచారంగా మాత్రమే క్రిస్మస్ని జరుపుకోవడం వల్ల ఎటువంటి మన ఆత్మీయ జీవితానికి కానీ, మన భౌతికమైనటువంటి జీవితానికి కానీ ఎటువంటి ఆశీర్వాదకరము కానే కాదండి. కనుక ప్రభు ఎందుకు జన్మించాడు, ఆ ఉద్దేశాన్ని తెలుసుకోండి. ఆయన యొక్క ఉద్దేశము భూమిని ఏలడం, మానవుని భూమి మీద అధికారిగా స్థాపించడం. సో ఆయన రాజ్యంలో మీరు పాలిభాగస్తులు అవ్వండి, ఆయన రాజ్యం కింద మీరు లోబడండి, ఆయన రాజ్యంలో నివసించండి. బైబిల్ అంతటిలో కూడా ప్రభువు ఫోకస్ చేసి చెప్పిన మాట దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. మత్తయి సువార్త మీరు గమనిస్తే దాదాపుగా 13కు పైగా ఆయన ఉపమానాలు కేవలం దేవుని రాజ్యం మీదే బోధించాడండి. కనుక ద బైబిల్ కాన్సెప్ట్ ఈస్ కింగ్డమ్ కాన్సెప్ట్. దేవుడు రాజై ఉన్నాడు, ఆయన రాజ్యం కింద ఆయన రాజ్య అధికారములు మనము లోబడి జీవించిన నాడే మనము నిజమైన విశ్వాసులముగా ఉంటాము. సో ఇది గ్రహించి మీరు ఈ విధంగా జీవిస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మరొక సందేశంతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.